బాస్, మన టీమిండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరో సిరీస్ ని సొంతం చేసుకుంది. అయితే ఫోర్త్ టీ20 గెలవడానికి గల అసలు కారకులెవరో, గేమ్ ప్లాన్ ఎలా చేశారో మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెజెంటేషన్ సెరమనీలో చెప్పాడు. సూర్య ఏమన్నాడంటే, టీంలోని ప్రతి ఒక్కరు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుండి చివరి వరకు ఇక్కడున్న ప్రేక్షకులు మాకిచ్చిన మద్దతు అద్భుతం. ఇక మ్యాచ్ లో మేము ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయాలి అనుకోలేదు. మేము ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో టీంలో ఉన్న కుర్రాలకి చాలా బాగా తెలుసు. అయితే ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోవడం అనేది మాత్రం దారుణమే. కానీ సానుకూలాంశం ఏంటంటే, మిడిల్ ఆర్డర్లో శివం దుబే, హార్దిక్ పాండ్యాలు తమ ఫుల్ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించి మ్యాచ్ పై పట్టు బిగించేలా చేయడం. మేము ఎప్పుడు మాట్లాడుకునేది ఇదే. నెట్స్ లో ఎలా ఆడతారో మ్యాచ్ లో కూడా అలానే స్వేచ్ఛగా ఆడాలని మా ప్లేయర్స్ కి చెప్తాం. మా ప్లేయర్స్ సూపర్ గా ప్రాక్టీస్ చేసి మ్యాచ్ లోను హీరాగా తీసేశారు. ఈ విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. మేము సరైన దారిలోనే వెళ్తున్నాం. అయితే పవర్ ప్లేలో మేము పరుగులు ఇచ్చినప్పుడు 7 to 10 ఓవర్స్ మధ్య బ్యాటర్స్ ని కట్టడి చేసి మ్యాచ్ పై పట్టు సాధించవచ్చని భావించాం. మేం అనుకున్నట్లే వికెట్స్ కూర్చగలిగాం. ఇక హర్షిత్ రాణా థర్డ్ పేసర్ గా వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నిజంగా అతడి బౌలింగ్ అసాధారణం. నెక్స్ట్ ముంబైలో జరిగే ఆఖరి టీ20లో కూడా మేమే విజయం సాధిస్తాం అని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. మరి బాస్, సూర్య ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టి క్రికెటర్స్ ఇంటర్వ్యూస్ ని తెలుగులో వినడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్.